ఈ 5 నెలల మునగ చెట్లు ఇవి. బట్ వర్షం పడేపాటికి ఇలాగ పండు వారిపోతున్నాయి. మరి పూత కూడా రాలిపోతుంది. పిందెలు ఇవన్నీ ఏమి ఉండవు ఇంకా. సో చెట్లు అయితే భారీగా పెరిగాయి కానీ కాపు అయితే పట్టడం లేదు, నిలబడడం లేదు. సో ఇవన్నీ కూడా ఇక్కడ విరిగిపోయి మళ్ళీ పెద్దగా చెట్లు ఇంత పెద్దగా ఉన్నాయి. సో ఇవన్నీ ఈ 3 చెట్లు కూడా ఇవి విరిగిపోయి మళ్ళీ పెరిగినటువంటివి. చూడండి, వర్షానికి భారీగా పెరిగిపోతున్నాయి. సో ఇవన్నీ కూడా 5 నెలలు దాటింది. జస్ట్ ఒక 2 టైమ్స్ మాత్రం పీకాము. అది కూడా లైట్ కాపు వచ్చాయి. ఫస్ట్ కాపు ఒక 100 కేజీల దాకా పీకాము. బట్ వర్షానికి వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఇట్లా కాయలు చిన్నగా రావడము, ఇలాగా మొదళ్ళు కొనలు కుళ్ళిపోవడము. సో ఇలాగా చెట్టు అయితే 100% హెల్తీగాను ఉండలేదు. ప్లస్ అలానే కాయలు కూడా క్వాలిటీ అనేది పోతున్నాయి. చూడండి, ఇలాంటివి ఎవరు కొనరు. ఎప్పుడైతే వీటికి బాగా ఎండ కాస్తుందో అప్పుడే బాగా నిలబడగలుగుతాయి. సో కొన్ని చెట్లు అయితే ఇలాగా చనిపోయాయి కూడా, సో వేరుకుళ్ళు వల్ల. సో మరి చూడాలి, నెక్స్ట్ వర్షం తగ్గిపోయి ఒక 10 రోజులైన ఎండ కాస్తే పూత బట్టి పిందెలు కాస్తాయి. లేదంటే పూత ఉన్నా కూడా చూడండి, పూత ఉంది కానీ ఇలాగా పూత ఉన్నప్పటికీ పిందులు అయితే రాలేవు వర్షానికి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను ఎలా ఉన్నాయనేది. దీనిపైన మీరు కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది డైరెక్ట్గా ఫామ్ నుంచి తీస్తున్నటువంటి వీడియో.